ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఇప్పుడు నల్గొండ ఏసీబీ ఆఫీస్కు ఒక గానుగాబండ విలేజ్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చాడు. అతను ఏమని కంప్లైంట్ ఇచ్చాడంటే, ఈ విలేజ్ పంచాయతీ సెక్రటరీ కృష్ణ అతను తన కొత్తగా కట్టుకున్న ఇంటి నంబర్ కేటాయించడానికి లంచం అడుగుతున్నాడని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము కంప్లైంట్ వెరిఫై చేసి యాంటీసిడెంట్ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కంప్లైంట్ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి ఎవిడెన్స్ గురించి పంపిస్తే అతను క్లియర్గా 6,000 ఇస్తేనే నేను ఇంటి నంబరు ప్రాసెస్ చేసి ఇస్తానని డిమాండ్ చేశాడు. ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని మేము ఈరోజు ఏసీబీ నల్గొండ రేంజ్లో ఈ కృష్ణ పంచాయతీ సెక్రటరీపై కేసు రిజిస్టర్ చేసి ట్రాప్లో భాగంగా ఈరోజు మీడియేటర్స్ స్టాఫ్ తోటి వచ్చి రైడ్ చేసే క్రమంలో 11:35 గంటలకు మన పంచాయతీ సెక్రటరీ గారు కంప్లైంట్ నుండి 6,000 రూపాయలు క్యాష్ తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తర్వాత ఆ 6,000 కూడా క్యాష్ వారి దగ్గర నుండి రికవరీ చేశాము మీడియేటర్ సమక్షంలో. తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకొని ఆఫీసు తర్వాత ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంట్కి సంబంధించిన ఫైలు రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము. ఈ పంచాయతీ సెక్రటరీ ఉన్నతాధికారి ఎంపీఓను కూడా పిలిపించి విచారిస్తున్నాము. ఈ ఆఫీస్ పైనే కాకుండా పంచాయతీ సెక్రటరీ ఇంటిపైన కూడా ఇంకొక టీం రైడ్ చేస్తోంది. అక్కడ ఏమైనా అక్రమాస్తులు ఉంటాయేమని. కాబట్టి అతన్ని కస్టడీలోకి ఈరోజు తీసుకొని ఈరోజు కానీ రేపు కానీ కోర్టులో హాజరుపరుస్తాం. అయితే మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఎవరైనా ప్రభుత్వాధికారి వారు చేయాల్సిన పని చేయకుండా ప్రజల నుండి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1064. మళ్ళీ చెప్తున్నాను, 1064కు కాల్ చేయండి. చేస్తే మీ పేర్లు గోప్యంగా ఉంచి మీరు ఇచ్చిన కంప్లైంట్ పైన విచారణ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఎవరిపైన అయితే కంప్లైంట్ ఇస్తారో వారిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. అలాగే టోల్ ఫ్రీ నెంబర్తో పాటు ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఉంటుంది, ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంటుంది. వాటి ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చు. అదేవిధంగా